అన్న చెప్పన్న సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా ఎలా ఉంటుంది అంటే మీరు సముద్రంలో ఎప్పుడైనా ఈత కొట్టిరా? మీరు సముద్రంలో ఈత కొట్టిరా? సముద్రంలో సొరచాపతో ఈత కొట్టే మొగోడెవడు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ అన్న. తారకన్నా సముద్రంలో చేపల ఫైట్ కానీ ఏ ఫైట్ కానీ సొరచాపతోటి తిమింగలంతో ఫైట్ చేసే మొగోడెవడు అంటే మన తెలుగు ఇండస్ట్రీలో జాతిని 2024 ప్రతి ఒక్క సినిమా ప్రతి ఒక్క యాక్టింగ్ కానీ ఆయన పర్పస్ కానీ ఆ లుక్స్ కానీ అసలు ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు అన్న. ఇక నేనైతే తెలిసే ఉంటుంది అందరికీ, అన్న కోసం ప్రాణాలు ఈయనకైనా రెడీ, ప్రాణాలు తీసుకోనికైనా రెడీ. కానీ ప్రతి ఒక్క అభిమాని కూడా థియేటర్లో సినిమా చూసి ప్రతి ఒక్క అభిమాని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలి. యూఎస్ఏలో టాక్ మాత్రం వేరే లెవెల్ ఉందంట. ఇప్పుడు అదే టాకుని ఇక్కడ మేము డబల్ చేస్తాం. యూఎస్ఏని మించిన థియేటర్ ఏదంటే ఈ థియేటర్లో అక్కడ సముద్రం ఎర్రబడితే ఈ థియేటర్ ఎర్రగబడుతుంది. ఈ థియేటర్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అన్న. సినిమా మాత్రం చూడరు మీరు. ఆ సాంగ్స్ కానీ ఆ అన్నయ్యని మళ్ళీ టెంపర్ సినిమాలో చేసిన కథ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినామన్నా వేరే లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. దేవర అనే చిత్రం 2024 మన సార్ చెప్పే ఉంటారు, ఢిల్లీ సక్సెస్ కేర్లో చెప్పే ఉంటారు సారు. దేవర షర్టుకు కాలర్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, షర్టుకు కాలర్ ఉంటుంది. టెంపర్ సినిమాకి అయితే ఎలాగ చెప్పాడు అలాగే ఈ సినిమాకి కూడా కాలర్ ఎగరేసుకొని తిరిగే అవకాశం మాకు ఉంటుంది. సక్సెస్ అవుతుంది సినిమా మాత్రం. బ్లాక్ బాస్టర్ ఇటు కొడుతున్నాం ఈ సంవత్సరం. దేవర సంవత్సరం. దేవర దేవర దేవర. పండుకున్న దేవర, లేచిన దేవర, కూర్చున్న దేవర, కళ్ళు మూసిన దేవరే, కళ్ళు తెరిచిన దేవరనే, నిదట్లో కూడా దేవరనే. సినిమా చూసిన దాకా మాత్రం మా ప్రాణాలు అయితే మా దగ్గర ఉండవు అన్న. ఎన్టీఆర్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు కలవలేదు కానీ కలవాలని మస్తు కోరుకుంటున్నా అన్న. చాలా మంది అంటారు నేను నీలేకనే ఉన్నా అని. ఒక్కసారి నీ దగ్గర రావాలని కోరుకుంటున్నా. నువ్వు చెప్పినట్టే మేము ఎలాంటి తప్పులేమన్నా, కొట్ల ఆటలు కానీ బోతులు కానీ ఎలాంటి తప్పులేమన్నా మంచిగా ఉంటామన్నా. మేము నీ ఫ్యాన్స్, నీ తమ్ముల మంచిగా ఉంటాం. కానీ ఒక్కసారి మన ఫ్యాన్స్, నీ ఫ్యాన్స్ పాదయాత్రలు అవి ఇవన్నీ చేస్తూ కదా దగ్గర తీసుకొని ఒక ఫోటో ఇయ్యానా చాలనా మాకు. నువ్వు నీ దగ్గరికి వెళ్ళి మాకేమొద్దానా, మాకేమొద్దు, ఒక్క ఫోటో కావాలా నాకు, అంతే అలా మాకు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, లవ్ యూ ఎన్టీఆర్. అయితే చెప్పండి, ఇప్పుడు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత చాలా మంది హీరోలు సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మరి ఆ బ్రేక్ ని బ్రేక్ చేస్తారంటారు? ఆ రికార్డ్ ని రికార్డ్ చేసే మొగోడు ఎవడైనా పుట్టిండు అంటే మీకు ఆల్మోస్ట్ మన ఎన్టీఆర్ అన్న తోటి కొరటాల శివ ఎంత ఫ్లాప్ లో ఉన్నా సరే కొరటాల శివ డైరెక్టర్ ని తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్క హీరోకి కూడా ఎన్టీఆర్ అన్న దేవుళ్ళ లెక్క నిలబడ్డాడు. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ అవుతుందన్న. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం హిట్ అవుతుంది. అమ్మ దేవర ముందు నువ్వెంత, దేవర సంవత్సరం దేవర అనాలా. చెప్పండి, దేవర సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? RRR రికార్డులు బ్రేక్ చేయాలని, దేవర బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం. అది నేను ఏదో పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చిన, పవన్ కళ్యాణ్ అభిమాని బ్లాక్ లో ఉంటే 600 పెట్టి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమాని వచ్చిన మూవీ పండుగ షోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి వచ్చిన. చూడాలా దేవర RRR రికార్డు బ్రేక్ చేయాలా. ఈ రికార్డుని మా హరిహర విరమణ ఇంకా బ్రేక్ చేయాలి మా పవర్ స్టార్ వచ్చి. అది దానికోసం వచ్చిన. టికెట్ రేట్ ఎంత? 600 బ్లాక్ లో కొనుక్కున్నా. 600 బ్లాక్ లో కొనుక్కున్నా. మిరాలు నుంచి వచ్చిన. అయితే రాజమౌళితో సినిమా తీస్తే ఆ తర్వాత అదే ఇప్పుడు అదే దానికో చూడాలని వచ్చినా. మేము రాజమౌళి మూవీ తీసినాక ఫ్లాప్ అనే మామూలు కామన్ అంటారు. ఇప్పుడు ఈ దేవరాజ్ జస్ట్ యావరేజ్ దాకా పడ్డా 1000 crores ప్రేబో ఉంటుంది అన్న. యావరేజ్ పడ్డా చాలు. ఇప్పుడు నైట్ మార్నింగ్ 5 కల్లా మొత్తం షో తెలుస్తుంది, మార్నింగ్ కల్లా మొత్తం తెలుస్తుంది అన్న. అదే ఫ్యాన్స్ అడగండి. ఏం లేదా, రాయలసీమ అడ్డ తెలంగాణ అడ్డ అంతే. రాయలసీమ అడ్డ తెలంగాణ అడ్డ. కర్నూలు నుండి వచ్చిన. ఈ సినిమా చూడడానికి కర్నూలు నుంచి వచ్చిరా? కర్నూలు నుండి వచ్చిన. ఎంత టికెట్ ఎంత పెట్టుకున్నారు? 1500. నేను బ్లాక్ లో ఉన్నారా? కూడా చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ వాళ్ళే కాదు, అటు మిర్యాలగూడ నుంచి అలాగే కర్నూలు నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మళ్ళీ దట్టు బ్లాక్ లో టికెట్ కొని అయితే ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారన్నా ఈ సినిమా చూడడానికి? ఈ సినిమా చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. ఆ సినిమా చూడడానికి నిన్న ఉదయం వచ్చాను. ఉదయం 3:30కి వచ్చాను. 3:30కి వస్తా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చాను. ఓకే. కర్నూలులో టికెట్లు దొరుకుతలేవు. మొన్న ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళినా. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే అక్కడ మొత్తము 5000 మంది అంటే 35,000 40,000 మంది వచ్చారు. కర్నూలులో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే అక్కడ జనాలు అవి ఏమంటే ఫ్యాన్స్ కూడా తట్టుకోలేరు. అక్కడ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టలేదు. ఓకే. దానివల్ల ఇక్కడ ఎట్లా వేసి కదా సిచ్యువేషన్ తెలియదు. ఇప్పటిదాకైతే ఈ సినిమాని బట్టి ఏమంటారు మొత్తం రికార్డులో ఉంటే కుళ్ళ కొడతారు. 15,000 కూడా మొత్తం కుళ్ళ కొడతారు. ఇది ఫ్యాన్స్ చెప్తుంది. అయితే ఖచ్చితంగా ఈ దేవర సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులు అయితే బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు. ఒక జెంట్సే కాదు, లేడీస్ కూడా
ఈ సినిమా చూడడానికి వచ్చారు. ఒక్కసారి మనం ఇతను చేతి మీద చూడొచ్చు, ఎన్టీఆర్ అనే పచ్చబొట్టు కూడా. ఇతను ఈ వ్యక్తి కర్నూలు నుంచి కేవలం ఈ సినిమా చూడడానికి ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్కి. దట్టు 1500 పెట్టి బ్లాక్లో టికెట్ కొనుక్కొని మరి ఇక్కడికి వచ్చాడు. అంటే ఎన్టీఆర్ మీద తన అభిమానాన్ని ఏ విధంగా చాటుకున్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అంటే బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ బాగుంది, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కానీ సూపర్, అది ఎక్సలెంట్ గా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ ఇంకొంచెం చూడు. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కాంబినేషన్ సూపర్ అన్న. స్టోరీ ఉంది, ఫైట్లు ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, మొత్తం సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం యాక్టింగ్ దొల్ల కొట్టారు. ఎన్టీఆర్ డాన్స్ అయితే చెప్పక్కర్లే, ఒక్కొక్కటి సీట్లోంచి లెగిసి డాన్స్ వేస్తారు. అంతా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ సూపర్, బ్లాక్ బస్టర్ సూపర్ అన్న. ఉత్తికేయమన్నా అంతగా మాస్ ఎలా ఉంటాడు, మాస్ అంటే ఎన్టీఆర్ ఇంకా సూపర్. పక్కా బ్లాక్ బస్టర్. నందమూరి అయినా ప్రతి అభిమానమైనా చింపేశాడు భయ్య. 1 మ్యాన్ 6 సంవత్సరాలతో సింగిల్ గా వచ్చాడు, చింపబడి దిగాడు సినిమా. ఫస్ట్ ఆపే కడగొట్టుకునేలా చేశాడు, కారణం ఎగరేసుకొని చెప్పాడు. అంతకు మించి తీశాడు సినిమా. ఎరక తీసేసింది, దేనికి పెట్టట్లేదు, ఎరక తీసేసింది. సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలు, ఎవడే చెప్పినా కాదు, ఇట్టు కొట్టేశాడు. మొత్తం ఏమీ లేదు భయ్యా. కింగ్ వచ్చాడంటే ఏమి ఉండదు. ఆయన ముందే చెప్పాడు, కాళ్ళు ఎగరేసుకొని తిరగమన్నాడు. ఆ విధంగా అంత చింపేశాడు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే అన్న, ఫస్ట్ హాఫ్ చాలా చూసి బయటకు వెళ్ళిపోయినా చాలా అన్న. పెళ్లి సాంగ్ ఉందన్న, వేరే లెవెల్ అన్న. ఆ డాన్స్ కావాలన్న, ఆ గ్రేస్ వేరే లెవెల్. ఆ స్మైల్ చూస్తూ వేరే లెవెల్ అన్న. లొంగితో డాన్స్, ఒక పక్క తాగినట్టు, ఓ పక్క ఫీల్, ఓ పక్క స్మైల్, వేరే లెవెల్ అన్న. ఫస్ట్ రాజమౌళి రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. రాజమౌళి సెంటిమెంట్ లేదు, రాజమౌళి సెంటిమెంట్ లేదు తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి సెంటిమెంట్ లేదు. తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసింది మొట్టమొదటి మగవాడు చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా మాత్రం. చించి పడేసాడు మాత్రం. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఊచకోత చూస్తారు తెలుగు ఇండస్ట్రీలో. సింహాద్రి తర్వాత రికార్డులో ఊచకోత చూడకుంటే ఎన్టీఆర్. సూపర్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది? దేవరా ముంగిట నువ్వెంత ఇండియా మనోడు. దేవరా
సూపర్ 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 బ్రో. జై ఎన్టీఆర్, జై కొడతాల్సి జై ఎన్టీఆర్. బిగ్గెస్ట్ మాస్ హీరోకి బిగ్గెస్ట్ మాస్ బొమ్మ, ఇంకా మాటలు లేవు. జై అయింది. విజువల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఫస్ట్ 10 minutes కి ఎమోషన్ ర్యాంప్ ఆడిచ్చిండన్న. కొరటాల శివ అంటే మామూలు ఉండదు. బిగ్గెస్ట్ మాస్ హీరోకి బిగ్గెస్ట్ మాస్ బొమ్మ రాబోతుంది. 100 కోట్ల పక్క రాజీ పెట్టుకోండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఒక్కటే ఒక్క మాట, బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ అన్న టైగర్ ఫస్ట్ హాఫ్ కేసీపీడి అన్న చింపి పారదెంగాడు. సూపర్ ఉందన్న. అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు అన్న. ఎక్సలెంట్ అన్న. ఇంటర్వెల్ బ్యాన్ ఉంది. ఎక్సలెంట్ అన్న. అన్ఎక్స్పెక్టెడ్ అన్న. ఫైట్స్ డాన్స్ ఎన్టీఆర్ కి చెప్పడం అవసరం లేదన్న. ప్రతి ఫ్రేమ్ చెప్పి పడేశాడు. జై ఎన్టీఆర్. సినిమా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇట్లా వస్తుంది చంద్రుడు, షార్ట్ అయితే ఎక్సలెంట్ గా తీసిండు. ఇంకా సెకండ్ హాఫ్ చూసినాక సినిమా ప్రీరీస్ తో చాలా ఫీల్ అయ్యాం. దాన్ని ఎన్టీఆర్ చాలా తీసేశాడు. చాలా ఎమోషన్ అయిపోయాం. చాలా బాగుంది. షార్ట్స్ అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి. అసలు చాలా ఏడుపు వచ్చింది. అసలు ఎన్టీఆర్ ఆ ఫీల్, అసలు ఎమోషన్ చాలా బాగుంది. RRR కన్నా చాలా చాలా బాగా చేశాడు. సో ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లేదు. నెక్స్ట్ అసలు ఫస్ట్ హాఫ్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా సీడెడ్ లో చూసుకుంటే ఇంకా రచ్చ అసలు మామూలుగా ఉండదు. నైజామంటే ఇదివరకు మహేష్ బాబు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు. సీడెడ్ ఇప్పుడు దాకా ఎన్టీఆర్ ఉన్నాడు. సీడెడ్కి అసలు చెప్పక్కర్లేదు. యూఎస్ లో అసలుకైతే ఇంకా అసలు ఫుల్ మాస్. అసలు అక్కడి నుంచి అసలు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ తోనే అసలు బ్లాక్ బస్టర్ అసలు మైండ్ పోతుంది. అసలు సెకండ్ హాఫ్ ఇంకా వరా క్యారెక్టర్ ఉంది. పిఆర్ గట్టి వరా. సో నెవర్ ఎక్స్పెక్ట్ అసలు జూనియర్ ఎన్టీఆర్ అసలు సో ఆచార్యతో కొరాన్ రిషి చాలా ఫీల్ అయ్యి చాలా బ్యాక్ చెప్పాడు. సో జూనియర్ ఎన్టీఆర్ కొరాన్ రిషి వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చేసాడు. నెవర్ ఎక్స్పెక్ట్ అంటే జూనియర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఎన్టీఆర్. చెప్పలేం కొట్టేస్తాం, ఇట్టు కొట్టేస్తాం. దేవరా ముంగిట ఎన్టీఆర్ ముంగిట ఎవ్వరు కాదు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కానీ సైఫ్ అలీ కానీ కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. లుంగి మీద డాన్స్ ఫైట్స్ సూపర్, అదిరిపోయింది. కొంచెం అనలైజ్ చేయండి ఎట్లా ఉంది ఫస్ట్ ఫైట్స్ చాలా బాగున్నాయి భయ్, సూపర్. డాన్స్ కానీ షిప్ ఫైట్ కానీ ఇట్లా సెకండ్ హాఫ్ ఫైట్ కానీ అది ఇంటర్వెల్ ఫైట్ కానీ చాలా బాగుంది. వెరీ గుడ్, టాప్ మ్యాచ్, ఫుల్ అంటే ఫ్యాన్ స్టాప్. అంటే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయినట్లేనా? ఖచ్చితంగా 100%, ఖచ్చితంగా పక్కా బ్రేక్ అయినట్టు. బాగుంది, చాలా సూపర్గా ఉంది సార్. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిందో అర్థం కాదు. అంటే బ్రేక్ ఎప్పుడు వచ్చిందో అర్థం కాదు. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. సైఫ్ అలీ ఖాన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ బోత్ ఎక్సలెంట్ ఉంది. అసలు బ్యాలెన్స్ చాలా లుంగి డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్. అదే చెప్తున్నాం కదా, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది. ఐ మీన్ సెకండ్ ఎప్పుడు వచ్చింది కూడా అసలు అర్థం కావట్లేదు అన్న. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయినట్లేనా? ఆబ్వియస్గా బ్రేక్ అయినట్లేదు. అన్న ఎలా ఉంది ఫస్ట్? సూపర్ జబర్దస్త్. మంచిగా ఉంది, సైఫ్ అలీ ఖాన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ మంచిగా ఉంది. చూస్తుంటే ఇట్లా బాస్ సూపర్ సైఫ్ అలీ ఖాన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇది. సూపర్ మూవీ. లుంగి మీద డాన్స్ కానీ డాన్స్ మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. డాన్స్ కానీ లుంగి మీద డాన్స్ కానీ అంతా సూపర్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయినట్లేనా? నో ఇట్లా హిట్ ఇట్స్ సూపర్ హిట్. చింపేసింది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయినట్లేనా? బ్రేక్ అయిపోయింది మొత్తం. ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. రాజమౌళి తర్వాత ఫ్లాప్ పడుతుంది అనేది ఎన్టీఆర్ ప్రూవ్ చేశాడు. ఇప్పుడు హిట్ పడుతుంది కూడా ఎన్టీఆర్ ప్రూవ్ చేస్తాడు. సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ బాగుంది, సెకండ్ బాగుంది. రెండు బాగున్నాయి, అన్ని చాలా బాగుంది. ఎన్టీఆర్ అంటే బ్రహ్మాండం ఉంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫైట్స్ తప్ప ఇంకా ఏం మిస్ అవుతుందో అప్పుడు అర్థం కాలేదు. ఫైట్స్ ఒక్కటి ఉన్నాయి. ఓకే, ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంది,
క్లైమాక్స్ లో ఫైట్ ఉంది. నాకైతే కొంచెం ఫస్ట్ హాఫ్ నచ్చింది. అంతే దేవరా ఒక 300-400 దేవరా తప్ప ఇంకా ఏం లేదు అందులో. సినిమా బాగుంది. సూపర్ ఉందన్న సినిమా. ఆ విజువల్స్ కానీ ఆ బీజం కానీ వేరే నెక్స్ట్ లెవెల్. 100,000 crores పక్కా కొడుతుంది మూవీ. యాక్షన్ కానీ సూపర్ అన్న, సూపర్ సూపర్. నైస్. సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే హైలైట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా సూపర్ ఉంటుంది. మస్తున్నా సినిమా, అందరూ నా మైండ్ బ్లోయింగ్. డబుల్ యాక్షన్ కి డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ ఉంది. రెండు బాగున్నాయి. వీళ్ళు కాదు, వీళ్ళు లేడు, రాజమౌళి లేడు, కొరటాల. బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ 30 seconds కట్ చేసాను చాలు. సూపర్ ఉందన్న సినిమా, సూపర్ ఉంది. కమర్షియల్ మూవీ. ఫస్ట్ హాఫ్ మీరు మంచి సూపర్ ఎలివేషన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం మంచి కామెడీ, డ్రామా, రొమాన్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్ 15 minutes నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమా బ్లాక్ బాస్టర్. రాజమౌళి మిత్తు లేదు, బొక్క. సినిమా బ్లాక్ బస్టర్ 100 days పక్కా. ట్రోల్ చేసి నా కొడుకు చెప్తున్నాం, కాల్ రగరేసినాం. సూపర్ హిట్ అన్న. రాజమౌళి ఖర్చులేదు, ఏం లేదన్న. బ్లాక్ బస్టర్ కొట్టినాం. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి చొక్కాలు దింపేసుకుంటాం. సెకండ్ హాఫ్ అయ్యేసరికి బయటకు వచ్చేటప్పుడు ఒక షాక్ లో వస్తున్నారు ప్రతి ఒక్కరు బయటకి. బేసిస్ లో ఒక షాక్ కనిపిస్తుంది మీకు. క్రేజీ అన్న సినిమా. జాన్వీ కపూర్ చాలా తక్కువ రోల్ అన్న. బట్ ఎన్టీఆర్ వేరు, అది వేరు. దేవర క్యారెక్టర్ కానీ వరా క్యారెక్టర్ వేరు. అది అసలు మనకి కనిపించదు. గ్రాఫిక్స్ అని చూడాలని కూడా కనిపించదు మనకి. జస్ట్ ఆ స్టోరీ, ఆ ఎమోషన్లో ఉంటాం అంతే. క్రేజీ బ్లాక్ బస్టర్ సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే. నా సినిమా అయితే సూపర్ ఉందా. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం సస్పెన్స్ చేసి వదిలేసి. సాయి పల్లవి కూడా బాగుంది. సూపర్. ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ దాకా మామూలుగా లేదన్నా. రచ్చ సినిమా ర్యాంప్ ఆడిచ్చాడు ఎన్టీఆర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ ఎన్టీఆర్ కెరీర్. ర్యాంప్ ఆడిచ్చాడు, సూపర్. రెండు బాగున్నాయి. రక్త చరిత్ర అంతే. చాలా బాగుంది అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం బ్లాక్ బస్టర్. సూపర్. కొట్టాల శివ పిచ్చి పిచ్చి. రెండు 100 days సీన్ ఉంది. చంపేసి. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ చాలా బాగుంది. అనిరుద్ధ్ వన్ మ్యాన్ షో. తారక్ అన్న గురించి తెలిసిందే, ఎలాగైనా యాక్టింగ్ చేస్తారు. కొట్టాల శివ గారి గురించి తెలిసిందే, రైటింగ్. అనిరుద్ధ్ ర్యాంపేజ్, అలా చెప్పలేము. ఇద్దరు పెద్ద బీభత్సమైన పర్ఫార్మెన్స్. అసలు మీరు ఈ నెక్స్ట్ షో నుంచి అందరూ అనిరుద్ధ్ గురించి మాట్లాడతారు 100%. సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ సూపర్ బ్రో. దేవర వర్సెస్ వర. ఫైట్స్ కానీ స్టోరీ కానీ ఒక రేంజ్ లో ఉంది. రాజమౌళి సినిమా తర్వాత ఇట్టు కొట్టాలన్నారు, ఇట్టు కొట్టి చూపించాడు. ఎన్టీఆర్ యాక్టింగ్ ముందర ఎవరు నిలవలేరు బ్రో. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ హైలైట్. సాంగ్స్ బాగున్నాయి, ఒక సాంగ్ పెట్టలేదు కానీ 3 songs ఉన్నాయి. సూపర్. డ్యాన్స్ హైలైట్. అనిరుద్ధ్ బీజియం నెక్స్ట్ లెవెల్. అసలు అరాచకం బ్రో. ఫస్ట్ హాఫ్ అరాచకం, సెకండ్ హాఫ్ బాగుంది. ఎన్టీఆర్ కెరియర్లో ది బెస్ట్ మూవీ. సింహాద్రితో కంపారిజన్ చేసుకోండి. ఇంచు కూడా లేదు. అయిపోయింది ఇంకా. ఈ స్ట్రీక్స్ మొత్తం ఈ సినిమా తోటి రికార్డ్ బ్రేకర్. ఎన్టీఆర్ రికార్డు. ఎలివేషన్స్ కి ఒక లెవెల్ సినిమా. ఎలివేషన్స్ ఇచ్చి పడేసారు. ఎలివేషన్స్ కి అమ్మ మొగుడు ఎన్టీఆర్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాలంటే ఇది కొరటాల. ఏసీపీడీ బ్రో చింపి మారేసింది.
ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బాస్టర్ మామూలు లేదు. ఎన్టీఆర్ అన్న టీషర్ట్ వేసుకొచ్చినా కానీ మిస్ అయింది. బ్లాక్ బాస్టర్ ఉంది. కొరటాల రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అనిరుద్ మ్యూజిక్ హాలీవుడ్ లెవెల్ తక్కువ లేదు. ప్రతిదీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో నీకు అసలు బాగా రేసీగా స్క్రీన్ ప్లే ఏమో స్పీడ్గా ఉంది. సెకండ్ హాఫ్లో మంచిగా సీన్స్ వరా సీన్స్ అవి అన్నీ మంచిగా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. అసలు అదిరిపోయింది. అన్న లుంగి కట్టినప్పుడల్లా ఒక్కొక్కడు ఎగురుతున్న థియేటర్లా వేరే లెవెల్ ఉంది అన్న సినిమా మాత్రం. ఫ్యామిలీస్ కూడా మస్తు కనెక్ట్ అవుతుంది సినిమా. మస్తు ఉంది సినిమా. రాజమౌళి సెంటిమెంట్ లేదు. మా ఓడే స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ సినిమా తీసిండు. మళ్ళా మిత్ బ్రేక్ చేసేది ఎవరు? ఎన్టీఆర్ అన్నే చేయాలి. ఎన్టీఆర్ అన్నే చేసిండు. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. రాజమౌళి సెంటిమెంట్ లోపల ఉంది మా మాసమ్మ ముగుడు. సినిమా తర్వాత బ్లాక్ బాస్టర్ కొట్టి అది బ్రేక్ చేసిన ఒకే ఒక్క స్టార్ ఎన్టీఆర్. అల్లు అర్జున్ ఫ్యాన్ కింద చెప్తున్నా పక్క 2,000 కోట్లు సినిమా ఇట్టు. రాజమౌళి సెంటిమెంట్ పోయింది ఇక. ఫైట్స్ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది బ్రో, అసలు కళ్ళు రెండు సరిపోవు. ఇంటర్వెల్ ఫైట్లో ఎన్టీఆర్ అరాచకం అనుకో. అది సింహాద్రి సినిమాలో క్లైమాక్స్ ముందు వస్తుంది కదా సాంగ్, ఆ రేంజ్లో ఉంటుంది సెకండ్ అది ఇంటర్వెల్ సాంగ్. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం ఎన్టీఆర్ చింపేశాడన్న. సెకండ్ హాఫ్లో సైఫ్ అలీ ఖాన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్కి సైఫ్ అలీ ఖాన్కి పోటాపడిగా నువ్వనేనా అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ది పెద్ద పాత్ర ఏముండదు, మొత్తం ఎన్టీఆర్దే. అంటే వరా క్యారెక్టర్ వచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్కి అంత ఇంపార్టెన్స్ ఏముండదు. మొత్తం సెకండ్ హాఫ్ అంతా వరా క్యారెక్టర్. వరాదే మెయిన్. దేవరా పార్ట్ 1 పార్ట్ 2కి మెయిన్ వరా క్యారెక్టరే హార్ట్ అని చెప్పేసి కొట్టాలి చెప్పాడు. ఆ లీడ్ కూడా పార్ట్ 2కి లీడ్ వదిలేదాన్ని బట్టి చూస్తే వరా క్యారెక్టర్ హైలైట్ అవుతుంది యాక్చువల్గా. అస్సలు ఫస్ట్ హాఫ్ కన్నుల పండగ అన్న ఫ్యాన్స్ కానీ కాదు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా ఒక ఎన్టీఆర్ని చూద్దామని థియేటర్కి వచ్చే వాళ్ళకి కడుపు నిండిపోతుంది ఫస్ట్ హాఫ్ చూస్తే మాత్రం. ఫస్ట్ హాఫ్ అల్టిమేట్గా తీస్తాడు అసలు. కొరటాల శివ ఈ 4 సినిమాలు బ్లాక్ బాస్టర్ తీస్తాడు. భరత్ అనే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, ఇవన్నీ ఆ 4 సినిమాలకు కూడా సరిపో ఫస్ట్ హాఫ్. ఆ రేంజ్లో రాశాడు రైటింగ్, అల్టిమేట్ రాశాడు. రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ క్రియేట్ చేసినాడు, ఎన్టీఆర్ బ్రేక్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ క్రియేట్ చేసింది సెంటిమెంట్ అనేది, ఇప్పుడు ఎన్టీఆర్ బ్రేక్ చేసినాడు. నేను ఫ్యాన్ కాదు, చూసిన ఫైట్స్, కొరటాల శివ ప్రొడ్యూసింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. అంటే ఫ్యాన్ బేస్ ఒక 6 సంవత్సరాల తర్వాత చూసి మళ్ళీ ఇప్పుడు చూసేసరికి బాగుంది. మీరు చెప్పండి అన్న. ఇప్పుడు సినిమా గురించి అంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్